కేసీఆర్కు కవిత సంచలన లేఖ. అసంతృప్తితో కవిత ఉన్నారా? కవిత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేస్తారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్కు 6 పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు రాసిన 6 పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ లేఖ బయటకు రావటంతో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేస్తారా? పార్టీలో తనకు ప్రాముఖ్యత దక్కకపోవటం పట్ల తీవ్ర అసంతృప్తితో కవిత ఉన్నారా? పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టనున్నారా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ అధినేత తన కన్నతండ్రి అయిన కేసీఆర్కు రాసిన ఘాటు లేఖ చూస్తుంటే అవునని అనక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతగా ఈ లేఖలో ఏముంది అనుకుంటున్నారా? కవిత ఈ లేఖలో పార్టీ తీరుపై నేరుగా కేసీఆర్కే ప్రశ్నలు సంధించారు. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావటంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది. మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు. ఆపరేషన్ కగారు గురించి మీరు మాట్లాడిన విధానం అందరికీ నచ్చింది. మీరు చెప్పిన కాంగ్రెస్ ఫెయిల్ అన్న మాట బాగా పాపులర్ అయింది. పహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించటంపై అభినందనలు వెల్లువెత్తాయి. రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవటం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్రగీతంపై మాట్లాడతారని ఆశించారు. అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు. పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి అని పాజిటివ్ పాయింట్స్ వివరించిన కవిత నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పారు. ఉర్దూలో మాట్లాడకపోవటం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం, బీసీలకు 42% రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించకపోవటం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవటం అని తప్పులను ఎత్తిచూపుతూనే పాత ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన క్యాడర్ను పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల బీఫారాల విషయంలో పాత ఇన్ఛార్జీలకే బీఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావాహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది. కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికి ఆ అవకాశం లేకపోవటం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికి అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికీ అవకాశం ఇవ్వండి. 2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. ధూమ్ధామ్ కార్యక్రమం క్యాడర్ను ఆకట్టుకోలేకపోయింది. బీజేపీపై మీరు 2 నిమిషాలే మాట్లాడటం వల్ల బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ కింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవటం వల్లే బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని కవిత లేఖలో వివరించారు. దీంతో కవిత కేసీఆర్కు రాసిన బహిరంగ లేఖ తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో ఆ లేఖ కవిత రాసి ఉండకపోవచ్చునని కూడా కొందరు అంటున్నారు. కన్నతండ్రి అయిన కేసీఆర్తో ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పే చనువు, స్వేచ్ఛ ఉన్న తన అభిప్రాయాలు, అసంతృప్తిని ఆయనకు లేఖ ద్వారా తెలియచేయాల్సిన అవసరమేముంటుందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీ లైనుకు భిన్నంగా కవిత చేస్తున్న ప్రకటనల కారణంగా కేసీఆర్తో భేటీకి కవితకు అవకాశం లేకుండా పోయి ఉండొచ్చని, అందుకే బహిరంగ లేఖ రూపంలో తన అభిప్రాయాలను, అసంతృప్తిని వ్యక్తం చేసి ఉంటారన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆ లేఖ కవితే రాసి ఉంటారని అనుకుంటున్నారా?